అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకి కాపలాదారుడు సూరయ్య. అతని భార్య నరసమ్మ. నరసమ్మ, సూరయ్య ఇద్దరూ తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు సూరయ్య తోటంతా తిరుగుతూ ఒకవైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకు జంతువులు లోపలికి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఆ రోజు నుంచి సూరయ్య ప్రతి రాత్రి మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల కాంతివంతంగా మెరుస్తుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ఒక కాంతి మెల్లగా తోటలో దిగింది. అది ఒక రెక్కల ఏనుగు. అది మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకిష్టమైన ఆకులన్నిటినీ మేసింది. సూరయ్య నెమ్మదిగా ఏనుగు వెనకాలే తిరుగుతున్నాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలో పయనించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. అంతా బంగారమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడువు. అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. అక్కడ తెచ్చిన వింత వస్తువుల్ని చూపాడు. కానీ కొంతమంది సూరయ్య మాటలు నమ్మలేదు. సూరయ్య వాళ్ళని వింతలోకానికి తీసుకువెళ్తానని చెప్పాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగానే రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకి కావాల్సిన మేత మేసింది. ఉదయం కావస్తుండగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య తోక పట్టుకున్నాడు. సూరయ్య కాలును రంగయ్య, రంగయ్య కాలును నరసమ్మ, నరసమ్మ కాలును మల్లమ్మ పట్టుకుంది. చివరిలో మల్లమ్మ వేలాడుతుంది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని అడిగింది. పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్య వద్దకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే, ఇంకేముంది, అందరూ కింద పడిపోయారు. రెక్కల ఏనుగు ఎగిరిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే SMG కిడ్స్ స్టోరీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.